ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒక 5 ఎంసీక్యూ ఫార్మాట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్లారిఫై యొక్క ఎన్సీఆర్పి ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఈ 4 అయితే ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం దీన్ని మొదటిసారిగా క్లారిఫైని అమలు చేస్తున్న బ్యాంక్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో దీనికి సంబంధించిన వివరణ అయితే ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ క్వశ్చన్ మాత్రమే కాదు, ఈ వివరణ కూడా మనం పూర్తిగా చదివి అవగాహన పెంచుకుంటేనే ఇది మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫై యొక్క నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పి సొల్యూషన్ను ఏకీకృతం చేసిన మొదటి భారతీయ బ్యాంక్గా అవతరించింది. సైబర్ క్రైమ్ ఫిర్యాదు ప్రాసెసింగ్ను ఆటోమేట్ చేయడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cతో పరిష్కార అభివృద్ధి చేయబడింది. ఇది ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యూపీఐ, నెఫ్ట్ ఆర్టీజీఎస్ వంటి రిటైల్ బ్యాంకింగ్ ఛానళ్లలో పనిచేస్తుంది. ఈ ఫీచర్లలో ఆటోమేటెడ్ తాత్కాలిక మార్కెటింగ్, ఇంటెలిజెంట్ ఖాతాల ఫ్రీజ్లు మరియు కస్టమర్లకు రక్షించడానికి వైట్ లిస్టింగ్లు అనేవి ఇక్కడ అనుకూలించదగినవి ఉన్నాయి. ఈ క్లారిఫై యొక్క CEO అయిన రివి వర్గీస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క లీడర్షిప్ని ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ ఆవిష్కరణకు ఈ ఏకీకరణ అనేది కొత్త బెంచ్ మార్క్ అని అతను పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి అంశము. ఆ తర్వాత మనము ఇటీవల ఏ నగరం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క 6వ ప్రాంతీయ కార్యాలయంగా మారింది? సో అంటే గతం వరకు 5 ప్రాంతీయ కార్యాలయాలు ఉండే, ఇప్పుడు ఇంకోటి యాడ్ చేయడంతో 6 అయినాయి. సో ఆన్సర్ వచ్చేసి బి, వారణాసి. సో ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల వారణాసిలో కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సో ఇది ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1985 కింద దీన్ని అయితే ప్రారంభించారు. సో జాతీయ జలమార్గాలపై అంతర్గత జల రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, నిర్వహించడమే దృష్టి సారిస్తుంది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నుండి గ్రాంట్లను అందుకుంటుంది. ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంటుంది. సో ఇది 6వ ప్రాంతీయ కార్యాలయం, బట్ దీని మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ ప్రాంతీయ కార్యాలయాలు గతంలో ఉన్నవి వచ్చేసి గౌహతి, పాట్నా, కొచ్చి, భువనేశ్వర్ మరియు కోల్కతా. ఇప్పుడు ప్రస్తుతం వారణాసి ఉంది. ఉత్తరప్రదేశ్లోని గంగా మరియు దాని ఉపనదులలో బేట్వా, చంబల్, గోమతి వంటి నదుల అభివృద్ధి పనులను ఈ వారణాసి కార్యాలయం అనేది పర్యవేక్షిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క 6వ రీజనల్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశము. ఆ తర్వాత టాపిక్ చూసుకుంటే మనం ఇక్కడ కప్పతగుడ్డ కొండల వద్ద ఇటీవల కనిపించిన వైట్ నెప్డ్ టైట్ పక్షి ఏ దేశానికి చెందింది? వైట్ నెప్డ్ టిట్. సో ఇది మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు: ఆస్ట్రేలియా, రష్యా, భూటాన్, ఇండియా. సో ఇక్కడ మనకు భారతదేశం ఆన్సర్. సో ఉత్తర కర్ణాటకలోని కప్పతగుడ్డ కొండల్లో మొదటిసారిగా ఈ తెల్లటి మూపురం ఇటీవలే డాక్యుమెంట్ చేయబడింది. సో దీన్ని పైడ్ టైట్ లేదా వైట్ వింగ్డ్ టైట్ అని అంటారు. దీని శాస్త్రీయనామం మాకోలోఫస్ నుచాలిస్. మాకోలోఫస్ నుచాలిస్. ఇది గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులో దీని యొక్క పాపులేషన్ అత్యధికంగా ఉంది. ఈ ముళ్ళ పొదలు ఉన్న అడవుల్లో కనిపిస్తుంది. సో దీన్ని IUCN యొక్క స్టేటస్ చూస్తే ఇది హాని కలిగించే స్థితిగా దీన్ని వర్గీకరించబడింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా అంటే మనకి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా న్యూస్లో ఉన్నప్పుడు వాటి యొక్క IUCN స్టేటస్, దాని యొక్క నివాసిత ప్రాంతం, ఇక్కడ ఇది ముళ్ళ పొదలు ఉన్న అడవుల్లో ఇది నివసిస్తుంది కాబట్టి ఇలా దాని హ్యాబిటాట్ గురించి, దాని శాస్త్రీయనామం గురించి మనకు చాలా కీలకం. అదేవిధంగా ఈ 4th క్వశ్చన్ చూడండి, ఇది చాలా కీలకమైనది. అధునాతన టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ATTGA ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇక్కడ చూడండి, ఇదే టోడ్ అంటే ఇట్లా తోపుతూ తీసుకెళ్లేది. అడ్వాన్స్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. సో DRDO, ఇస్రో, HAL, BDL. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ DRDO.
అయితే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఇది ఏటీఏజిఎస్ని ప్రదర్శించింది. ఏటీఏజిఎస్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడిన 155 mm 52 క్యాలిబర్ హోవిట్జర్. ఇది 48 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొడవైన శ్రేణి టోడ్ ఫిరంగి వ్యవస్థలో ఒకటిగా నిలిచింది. ఇది అధిక టెంపరేచర్లో కూడా పనిచేయగలదు. దాని 6x6 టోయింగ్ ప్లాట్ఫామ్ కారణంగా ఇది అధిక చలనశీలతను కలిగి ఉంటుంది. భవిష్యత్తులో లాంగ్ రేంజ్ గైడెడ్ మ్యానిషన్స్ ద్వారా తుఫాకీ ఖచ్చితమైన దాడులను సాధిస్తుంది. సో ఎల్ఆర్జిఎం ద్వారా భవిష్యత్తులో ఖచ్చితమైన దాడులు అనేది చేయగలుగుతుందనేసి చెప్పారు. సో ఇది మన గణతంత్ర దినోత్సవ పరేడ్లో దీన్ని ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఈ ప్రస్తుతం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది చాలా కీలకమైన టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన చివరి క్వశ్చన్ వచ్చేసి రామ్సార్ సైట్స్ కన్వెన్షన్ గురించి. రామ్సార్ కన్వెన్షన్ కింద గుర్తింపు పొందిన చిత్తడి నేలల నగరాల జాబితాలో ఇటీవల ఏ 2 భారతీయ నగరాలు చేరాయి? సో ఇక్కడి క్వశ్చను ఇలా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇండోర్, ఉదయ్పూర్ ఇటీవల వార్తల్లో కనిపించాయి, కారణం ఏంటి అని చెప్పేసి కింద ఇవ్వచ్చు అన్నాడు. కాబట్టి మనము ఈ టాపిక్ని ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ని మనము కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సో మనకి ఇండోర్, ఉదయ్పూర్ అనేవి ఈ రెండిటికి ఈ రామ్సార్ కన్వెన్షన్ యొక్క గుర్తింపు పొందిన జాబితాలో చోటు లభించింది. సో ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో, ఉదయ్పూర్ అనేది రాజస్థాన్లో ఉన్నాయి. సో రామ్సార్ కన్వెన్షన్ కింద వీటిని చిత్తడి నగరాలుగా గుర్తింపు పొందాయి. రామ్సార్ కన్వెన్షన్లో 172 సభ్య దేశాలలో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ మరియు వాటిని తెలివైన వినియోగానికి ఇది ప్రోత్సహిస్తుంది. అక్రిడేషన్ అనేది సహజమైన మరియు మానవ నిర్మిత చిత్తడి నేలలకు విలువైన మరియు పరిరక్షించే నగరాలను గుర్తిస్తుంది. ఈ తాజా రౌండ్లో ఈ రెండింటితో సహా 31 నగరాలను గుర్తింపు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా 74 చిత్తడి నగరాలను చేరుకుంది. భారతదేశంలో ప్రస్తుతం రామ్సార్ ఒప్పందం ప్రకారం 85 రక్షిత ఈ చిత్తడి నేలలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇండోర్, ఉదయ్పూర్ న్యూస్లో ఉన్న నేపథ్యంలో రామ్సార్ కన్వెన్షన్కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.